ఎలాగైనా నేను అభి దగ్గరకు వెళ్ళాలి. నాకేమో ఈ బటన్స్ అర్థం కావడం లేదు. ఇక్కడ ఏదో బుక్ ఉన్నట్టుంది, చదివి చూస్తాను. ఓహో, ఈ బటన్స్ ప్రెస్ చేయాలన్నమాట. సరే, ప్రయత్నించి చూద్దాం. దేవుడా దేవుడా, స్టార్ట్ అవ్వాలి. ఊహూ, సూపర్, స్టార్ట్ అయింది. ఇక్కడే అభిని నేను టైగర్ బారిన వదిలి వెళ్లాల్సి వచ్చింది. పాపం అభి ఎక్కడున్నాడో. అభి, అభి ఎక్కడున్నావు? ఏంటిది, ఇంత రక్తం? అయ్యో అభి, ఇది అభిషువే కదా. అభి, అభి ఎక్కడున్నావు? అభి, అభి ఏమైంది? అభి ఎక్కడున్నావు? అభి ఎక్కడున్నావు? దేవుడా దేవుడా, ప్లీజ్ అభికేం అవ్వకూడదు, అభికేం అవ్వకూడదు, ప్లీజ్. అమ్మాయి, ఎవరు నువ్వు? దారి తప్పి వచ్చావా? అవునండి, నేను నా స్నేహితుడిని ఇక్కడ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలియట్లేదండి. ఓహో, ఆ అబ్బాయా? పులి తరుముతూ ఉంటే మా గూడెం ప్రజలు రక్షించారు. క్షేమంగానే ఉన్నాడులే. కొద్దిగా దెబ్బలు తగిలాయి అంతే. నాతోరా, నీ స్నేహితుని దగ్గరకు వెళదాం. దగ్గరకు వచ్చేశాం. ఇక్కడేనా అండి? అదిగో ఆ కుటీరంలోనే ఉన్నాడు. ఇదిగో అబ్బాయి, ఈ అమ్మాయి నీకోసం అడవిలో వెదుకుతూ ఉంటే తీసుకుని వచ్చాను. అభి, నువ్వు ఇక్కడే ఉన్నావా? చాలా హ్యాపీ. అమ్మో, వచ్చేసావా? చాలా సంతోషంగా ఉంది. మాకు మీరు చేసిన ఈ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి. మేము వెళ్ళాల్సిన సమయం వచ్చిందండి, ఇంకా మేము బయలుదేరుతాం. మనమంతా ఈ పుడమి తల్లి బిడ్డలం. ఒకరికొకరం సహాయం చేసుకోవటం మన బాధ్యత. మీతో పాటు ఈ పుస్తకాన్ని కూడా తీసుకుని వెళ్ళండి. దారిలో చదవండి. ఏంటి అమ్మో అది? ఆ పుస్తకంలో ఏం చదువుతున్నావు? ఇది చీఫ్ సియాటిల్ లెటర్ అభి, రా చదువుదాం. వాషింగ్టన్లోని అధ్యక్షుడు మా భూమిని కొనాలని కోరుకుంటున్నారని సందేశం పంపారు. కానీ ఆకాశాన్ని ఎలా కొనగలరు? భూమిని ఎలా అమ్మగలరు? ఈ ఆలోచన మాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. గాలి స్వచ్ఛతను, నీటి మెరుపును మేము స్వంతం చేసుకోలేనప్పుడు వాటిని మీరెలా కొనగలరు? ఈ భూమిలోని ప్రతి భాగమ్మ ప్రజలకు పవిత్రమే. మెరుస్తున్న ప్రతి పైన్ చెట్టు, ప్రతి ఇసుక తీరం, అంధకార అడవుల్లోని ప్రతి పొగమంచు, ప్రతి మైదానం, ఝుంకారం చేసే ప్రతి కీటకం అన్నీ మా ప్రజల జ్ఞాపకాల్లో, అనుభవాల్లో పవిత్రమైనవే. చెట్లలో ప్రవహించే సారం, మా జాతి ప్రజల శరీరాలలో ప్రవహించే రక్తం ఒకటే. మేము భూమిలో భాగం, భూమి మాలో భాగం. సువాసనగల పువ్వులు మా సోదరీమణులు. ఎలుగుబంటి, జింక, పెద్ద గ్రద్ద ఇవన్నీ మా సోదరులు. పర్వతాల రాతి శిఖరాలు, మైదానాల్లోని తేమ, గుర్రం శరీరంలోని వెచ్చదనం మరియు మనిషి అందరూ ఒకే కుటుంబానికి చెందినవారము. నదుల్లో, వాగుల్లో ప్రవహించే ప్రకాశిస్తున్న నీరు కేవలం నీరు మాత్రమే కాదు, అది మా పూర్వీకుల రక్తం. మీకు మా భూమిని అమ్మితే ఈ నీరు పవిత్రమని మీరు గుర్తుంచుకోవాలి. సరస్సుల స్వచ్ఛమైన నీటిలో కనిపించే ప్రతి ప్రతిబింబం మా ప్రజల జీవిత సంఘటనలను, జ్ఞాపకాలను చెబుతుంది. గుసగుసలాడుతున్న నీటి స్వరం నా తండ్రికి, తండ్రి యొక్క స్వరం. నదులు మా సోదరులు. అవి మా దాహాన్ని తీర్చుతాయి. అవి మా పడవలను మోస్తాయి. మా పిల్లలకు ఆహారం అందిస్తాయి. కాబట్టి నదులను కూడా మీరు మీ సోదరునికి చూపించే దయతోనే చూడాలి. మీకు మా భూమిని అమ్మితే గాలి మాకు ఎంత విలువైనదో గుర్తుంచుకోండి. గాలి దానిని ఆధారంగా చేసుకునే ప్రతి జీవితో తన ఆత్మను పంచుకుంటుంది. గాలి మా పిల్లలకు జీవాత్మను ఇస్తుంది.
కాబట్టి మేము భూమిని అమ్మితే దానిని ప్రత్యేకంగా పవిత్రంగా ఉంచాలి. మనిషి వెళ్లి మైదాన పువ్వుల సువాసన కలిసిన గాలిని రుచి చూడగలిగే ప్రదేశంగా. మేము మా పిల్లలకు నేర్పినదే మీ పిల్లలకు మీరు నేర్పుతారా? ఈ భూమి మన తల్లి అని. భూమికి ఏం జరిగితే అది భూమి పుత్రులందరికీ జరుగుతుందని మాకు తెలుసు. భూమి మనిషికి చెందినది కాదు, మనిషే భూమికి చెందినవాడు. అన్నీ పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. ఒకే రక్తం మనందరినీ కలిపినట్టే. మనిషి జీవజాలపు నూలుపోగును నేయలేదు. అతడు అందులో ఒక చిన్న తంతువు మాత్రమే. ఆ నూలుపోగుకు అతడు ఏం చేసినా అది తనకు చేసినట్టే. మాకొక విషయం తెలుసు, మా దేవుడు మీ దేవుడే. ఈ భూమి ఆయనకు ఎంతో ప్రియమైనది. భూమిని హింసించటమంటే సృష్టికర్తను అవమానించడమే. మీ లక్ష్యం మాకు ఒక రహస్యమే. అన్ని అడవి దున్నలు వధించబడితే ఏమవుతుంది? అడవి గుర్రాలు వశపరచబడితే ఏమవుతుంది? అడవుల మూలలు మనుషుల వాసనతో నిండిపోయి పక్వమైన కొండల దృశ్యాలు మాట్లాడే విద్యుత్ తీగలతో మసకబారితే ఏమవుతుంది? అడవి ఎక్కడ ఉంటుంది? అదృశ్యం. గద్ద ఎక్కడ ఉంటుంది? అదృశ్యం. వేగంగా పరుగెత్తే గుట్రానికి వీడ్కోలు చెప్పడమంటే ఏమిటి? వేట జీవితం ముగిసి కేవలం బతకడం మాత్రమే మిగులుతుంది. చివరి ఎర్రజాతి మనిషి ఈ అడవితో కలిసి అంతరించి అతని జ్ఞాపకం మైదానాలపై కదిలే మేఘపు నీడగా మారినప్పుడు ఈ తీరాలు, ఈ అడవులు ఇంకా ఉంటాయా? మా ప్రజల ఆత్మలో ఏదైనా మిగులుతుందా? మేము ఈ భూమిని కొత్తగా పుట్టిన శిశువు తన తల్లి హృదయ స్పందనను ప్రేమించినట్లే ప్రేమిస్తాం. కాబట్టి మేము మీకు భూమిని అమ్మితే మేము ప్రేమించినట్లే దానిని ప్రేమించండి. మేము సంరక్షించినట్లే దానిని సంరక్షించండి. మీకు అందినప్పుడు భూమి ఎలా ఉందో ఆ జ్ఞాపకాన్ని మీ మనసులో నిలుపుకోండి. ఈ భూమిని అన్ని తరాల పిల్లల కోసం కాపాడండి. దేవుడు మనల్ని ప్రేమించినట్లే దానిని ప్రేమించండి. మేము భూమిలో భాగమైనట్టే మీరు కూడా భూమిలో భాగమే. ఈ భూమి మాకు విలువైనది, మీకు కూడా విలువైనదే. మాకు ఒక విషయం తెలుసు, ఒకే దేవుడున్నాడు. ఎర్ర జాతి అయినా తెల్ల జాతి అయినా ఎవ్వరూ వేరుగా ఉండలేరు. చివరికి మనమందరం సోదరులమే. వావ్, నిజంగా ఈ లేఖ మన కళ్ళు తెరిపించింది. అభి రా, మెషిన్ స్టార్ట్ అయింది, వెళ్దాం. వెళ్దాం పద. ఈసారైనా ఇంటికి వెళ్తామో లేదో ఏమో దేవుడికే తెలియాలి.